శిలువలో మనకి కనపడుతుంది. ఆయన ఒక బాధ్యతను నెరవేర్చేవాడుగా కనపడుతున్నాడు. చూసారు? ఈ 7 మాటల యొక్క అసలైనటువంటి సారాంశం ఏంటంటే, మీ కొరకు నేను ఈ బాధ్యతలు నెరవేర్చాను. అసలైన టాపిక్ వేరే, నాకు ఇవ్వబడినటువంటి టాపిక్ వేరే. ఇప్పుడు బాధ్యతలోకి వెళ్ళాను. ఈ బాధ్యత ఎలా వస్తుంది, ఎలా తీసుకుంటారు మరి? ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, అది ఏంటది? 31 యెహోవా భక్తులారా అన్నాడు. యెహోవా భక్తులారా అన్నాడు. మీరందరూ ఆయనను ప్రేమించుడి. కనుక భక్తులైనటువంటి వాళ్ళు ప్రేమించ బాధ్యులై ఉన్నారు. భక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే ప్రేమించేటువంటి వ్యవస్థ ఉంటుంది. మనం ఎవరైనా ఆ వ్యక్తిని కలిగి ఉన్నామంటారా? ఆ వ్యక్తిని కలిగి ఉన్నామంటే మనం ప్రేమను కలిగి ఉండాలి. ఆ 2వ లైన్లో యెహోవా విశ్వాసులను కాపాడును. నా టాపిక్ యెహోవా అనేది అలా ఉంచాను. కాపాడును అనేది 3వ మాట. మధ్యలో ఉన్న మాట ఏంటి? విశ్వాసులను. ఏంటది? విశ్వాసులను. విశ్వాసులు ఎక్కడి నుండి పుట్టుకొస్తారు? విశ్వాసులు ఎక్కడి నుండి పుట్టుకొస్తారు? ఎలా పుట్టుకొస్తారు? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే విశ్వాసమును విశ్వాస్యత అని కూడా అంటారు దాన్ని, ఆ విశ్వాసతని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా విశ్వాసులు. వాక్యం గారు ఈ టాపిక్ మీద మాట్లాడాలి. దాని కొంచెం రిఫర్ చేద్దామని చూశాను కానీ గబగబా బయలుదేరి వచ్చాను. అంతకుముందు మాట్లాడినట్టు సంగతి నాకు తెలలేదు, చూడలేదు. ఈ మధ్యన వాట్సాప్లో పెట్టేవారు. ఆయన వాట్సాప్లో అసలు ఏ మ్యాటరో పెడతారు మానేసేసి, అందుకని ఆయన లేరు. ఎక్కడో అలా తిరగతుంటే గమని అక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ ప్రాణాన్ని కాపాడేవాడు అని చెప్తున్నాడు అనమాట. నీ ప్రాణాన్ని కాపాడేవాడు. నా ప్రాణాన్ని ఎప్పుడు కాపాడతాడు? ఏ టైంలో కాపాడతాడు? అది చెప్పాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని, మన ప్రాణాన్ని కాపాడువాడు. దీనికి ఏమన్నా ఇంకేమన్నా ఇదేమన్నా ఉంటుందా కదా? ఇంక ఏదైనా దేవుడు కాపాడటానికి ఏమైనా అడ్డు ఉందంటారా? దేవుడు కాపాడే విషయంలోకి వస్తే ఆయన కాపాడటానికి నువ్వు ఎందుకు ఎలా చేస్తావు చేయకు అని చెప్పి ఆయన అడ్డుపెట్టే వాళ్ళు ఎవరో ఉన్నారా? ఎవరో లేదు, ఎవరో అడ్డుపెట్టలేరు. ఆయన ఎందుకని కాపాడుతాడు మనల్ని అన్నాను. మనం ఎవరు అసలు? మనం ఎవరో విశ్వాసమా కాదా? మనలో ఉన్నదేంటి? విశ్వాసమేనా? విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులు కొంతమంది ఉన్నారు, కొత్త నిబంధనలో కొంతమంది ఉన్నారు. పాత నిబంధనని మనం ఏమంటాం? అసలు పాత నిబంధనని మనం ఏమంటాం? అదొక మోడల్ అంటున్నాం. దేనికి మోడల్? కొత్త నిబంధనకి అది మోడల్. మోడల్ అంటే ఏంటి? ఇది నిజము, అది నీడ ఛాయ. ఇదేమో నిజము, దాని పక్కన ఉన్నది నీడ అంటే ఛాయ. అది అసలు దాన్ని, ఆ ఛాయని కానీ లేకపోతే దాన్ని కానీ అసలు జ్ఞాపకం చేయవచ్చుకోవాల్సిన అంత అవసరం ఏమీ లేదు. అసలు ఒరిజినల్ నీకు దొరికినప్పుడు ఇక ఆ నీడెందుకు? నీకు
ఒరిజినల్ నీకు నీ దగ్గర ఉంటున్నప్పుడు అది నేడెందుకు నీకు? ఎందుకో అవసరం అంటే ఆయన మీద తిరుగుబాటు చేసేవాడి కోసం అది ఉంచాడనమాట. వాడు తిరుగుబాటు చేసేవాళ్ళు బుద్ధి కలగటానికి. ఒరే బుద్ధి తెలుసుకోరా, అసలు అది కనపడుతుంది కనుకనే ఇది ఉన్నావని తెలుసుకోగలుగుతున్నాం. అది లేకపోతే ఇది ఉన్నదని తెలుసుకోగలవా? లేదు. అందుకని దీన్ని ఉంచాను. అది నా ఇష్టం, తీసివేయమంటక ఎవడో. అవి 2 నిబంధనలు. నిబంధన అనం. ఆ నిబంధనలలో అటు ఇశ్రాయేలీలు ఉన్నారు, మొదట నిర్గమములో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన కాలంలో 2వ నిర్గమములో మనం ఉన్నాం. ఇంకా 3వ నిర్గమము రావాల్సి ఉంది. చూసారా? మొదటి నిర్గమము అయిపోయింది. అయితే ఐగుప్తులో నుండి వాగ్దాన దేశంలోనికి రావటం అనేటువంటి నిర్గమము అనేటువంటిది. నిర్గమము అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక దాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలి. సంఘం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక అజ్ఞానంలో నుండి జ్ఞానంలోకి రావాలి, అసత్యంలో నుండి సత్యంలోనికి రావాలి, చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. దానికోసం ఒక దానిని విడిచిపెట్టి అసలైనటువంటి దానిలోకి రావడం. ఇది మొదట, అది మొదట ఏది ఉంది? సత్యం అనేదే మొట్టమొదటిగా ఉంది. యేసుక్రీస్తే మొట్టమొదటివాడు, రెండోసారి వచ్చినాడు కాదు. మోషే వాళ్ళందరూ కూడా తర్వాత మొట్టమొదటి వాళ్ళు అని అంటాం. కానీ యేసు ప్రభు వారు 2వ దఫా వచ్చాడు అనుకుంటున్నాం మనం. ఆయన మొదటన్నాడు. ఈ పాత నిబంధన కంటే ముందుగా ఉన్నవాడు ఆయన. అర్థమైంది? పాత నిబంధన కంటే ముందుగా ఉన్నటువంటి వాడు. ఆయన ద్వారా ఈ పాత నిబంధన అనేది వచ్చింది తప్ప ఆయన లేకుండా పాత నిబంధన లేదు. కనుక మొదట నిబంధన కొత్త నిబంధనే. మొదటి నిబంధన కొత్త నిబంధన, మొదటి నిబంధన ఒక్కటే. ఇదే పాత నిబంధన, అది 2వదిగా అవుతుంది మనకి. అది మనకి 2వదిగా కనపడుతుంది. వెళ్ళారా? ఇప్పుడు విశ్వాసం అనేది మనకి ఎలా కలుగుతుంది, మనకి ఎలా వస్తుంది? పేతురు గారిని నేను ఎవరిని అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఒక మాట అందరూ కూడా నోరు మూసుకుంటే ఈయన ఒక్కడే లేచి ఆయన చెప్తున్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్న. ఇది నీకెవరో చెప్పలేదు, నా తండ్రి చేత రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు, కానీ నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు. బయలుపరచబడడం, ప్రత్యక్షపరచబడడం. విశ్వాసం అంటే ఏంటి? బయలుపరచబడటం, ప్రత్యక్షపరచబడటం, ప్రత్యక్షత. ఆయన ఆ దానిని ఒక బండ మీద కడుతున్నాడంట. నా సంగమను కడు. ఏంటి ఆ బండ? అదొక ప్రత్యక్షత. అది పేతురు కాదు, పోపు కాదు, మరి ఇంకా ఏ క్రైస్తవ నాయకుడు ఎవడో కాదు. ఏమండి? అదొక ప్రత్యక్షత. అది పేతురు గారికి దేవుడు బయలుపరిచినటువంటి ఒక ప్రత్యక్షత అనేటువంటి ఒక బండ. ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండే క్రీస్తు అయి ఉన్నాడు. కనుక విశ్వాసం అనేది ఒక ప్రత్యక్షత, ఒక ప్రత్యక్షత కలిగి ఉండటం. ఆ ప్రత్యక్షత జగత్పనాది వేయబడక మునిపే జీవగ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడి ఉన్నదో
వాళ్ళకి మాత్రమే దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడికి కూడా అది దక్కదండి, అది దక్కదు. కనుక లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఈ కొద్ది మందికే దేవుడు ఈ ప్రత్యక్షతని ఇచ్చాడు. ఈ ప్రత్యక్షత ఈ కొద్ది మందికేరా అని అంటున్నాను. ఈ కొద్ది మందిలో కూడా ఎవరో కొంతమంది, ఒకరు ఇద్దరు వాళ్ళు తప్పుపోతున్నారు చూసుకోండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఎవరైతే బాప్తిసం పొందుతారో ఆ ప్రత్యక్షతలోనికి రాగలరు. ఆ ప్రత్యక్ష కలిగిన వాళ్ళకే ఈ యొక్క బాప్తిసము పొందగలరు. కనుక ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆ బయలుపాటుని వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఆ యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేక ఆయన్ని ఏం చేశారు? సిలువ వేసేశారు. ఆనాటి యూదులే కాదు దయ్యో నా పాప రుణమున్నకై సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమను వ్యవహరింతు శ్రీ యేసు. ఆమేన్. ఆ బోర్డు మీద రాయొచ్చింది, రాసింది ఉందా? అందరికీ కనపడదని కూడా ఇక్కడ దేవుని వాక్ అనేది ఉంది. దేవుని వాక్కు అనేది ఇది వాక్, దేవుని వాక్. ఇది దేవుని వాక్కు. నిర్గమకాండము 33:9 నుండి కొంచెం చదువుతూ ఉంటారా? నిర్గమకాండము 33:9, 10, 11 త్వరగా చదవండి. చదవండి. నిర్గమకాండము 33:9. చదువుతున్నారా ఎవరన్నా? ఆ దేవుని వాక్కు మేఘ స్తంభములోకి దిగి నిలువుగా ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఆ గుడారపు ద్వారమున నిలుచుటి చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమునందు నమస్కారము చేయుచుండెను. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక మేఘం ఉందంటండి. ఆ మేఘం వచ్చి మోషేతో మాట్లాడుతుంది అండి. మోషే అంటే ఏంటంటే ప్రజలు ఉన్నారు, మేఘములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే దేవుని వాక్కు ఉన్నది, మోషేతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ ముగ్గురికి మధ్యలో ప్రవక్త అనే వ్యక్తి ఉన్నాడు. ప్రజలు దేవుడికి మధ్యలో ప్రవక్త ఉన్నాడు. ఇలాంటి ప్రవక్తలు మోషే మొదలుకొని, అంటే అబ్రహాము నుండి తీసుకున్నా, ఆదాము నుండి తీసుకున్నా సరే వాళ్ళందరూ ప్రవక్తలే. కానీ మోషే నుండి మొదలెడుతున్నాను నేను. ఏమండి?
నిర్గమకాండం. అలాగా యెహోషువ అక్కడి నుండి ఆఖరుగా యేసు ప్రభువుకి ముందుగా ఉన్నటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఉన్నారు. ఆయనలో దేవుని వాక్కు ఉండి ప్రజలకు తెలియజేస్తూ దేవుడు వచ్చాడు. ఈయన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల అని లోకానికి పరిచయం చేశాడు. యేసు ప్రభు వారు కూడా ఒక ప్రవక్తే. యేసు ప్రభు వారు కూడా ఒక ప్రవక్తే. ఏమండి, ఈయనలో యేసు ప్రభు కూడా ఒక ప్రవక్తే. ఈయనలో కూడా దేవుడు ఉన్నాడా? ఈయనలో కూడా ఒక దేవుడు ఉన్నాడా? ఉన్నాడని చెప్పగలిగిన వాళ్ళు చేతులతను. ఆయనే దేవుడు అంటే ఆయన ఒక శరీరాన్ని ధరించుకుని వచ్చినవాడు ఉన్నాడు. కానీ మనందరికీ కళ్ళకి కనపడాలి కదా. అందుకని ఆయన పరలోకపు ఆకాశాన్ని తెరిచి ఆయన ఆకాశంలో నుండి వావురంగా దిగి వచ్చాడు. స్వరంగా ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుతున్నాను అని అన్నాడు. అలాగ అన్నవాడు అలాగని చెప్పి పావురముగా ఆయనలో దిగి వచ్చిన వాడు క్రీస్తు అయి ఉన్నాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ క్రీస్తు అనే మాట సువార్తలో ఎక్కడ చూసినా యేసు అనే కనపడుతుంది, కానీ క్రీస్తు అనే మాట అపోస్తుల కార్యక్రమంలో నుండి వస్తుంది. లేక నువ్వు క్రీస్తువు కదా, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రశంసించు అని వాళ్ళు అంటున్నారు. అపహాస్యం చేసేవాళ్ళు అంటున్నారు. అంటే ఆయన క్రీస్తు అంటే మెస్సయ్య. అది కేవలం సమరేశ్వరికి మాత్రము బయలుపరచబడింది. సమరేశ్వరికి బయలుపరచబడింది. ఆవిడ ప్రవక్త యొక్క నువ్వు ప్రవక్తమని గ్రహిస్తున్నానంటే మీతో మాట్లాడుతున్న వాడిని ఆయన నేనే అని చెప్తూ వచ్చాడు. ఇలాగా ప్రవక్తలు వచ్చారండి. యేసుక్రీస్తు ఒక ప్రవక్త. ఆ తర్వాత అపోస్తులు వచ్చారు. అపోస్తులు వచ్చారు. ఆ దేవుని వాక్యము యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఆయన గురించి మాట్లాడిన దాని గురించి ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఏమని? నానా సమయంలో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ అంత్యకాలంలో కుమారుని ద్వారా మాట్లాడాడు దేవుడు అని చెప్తే ఎబ్రీ పత్రికలో మనం ఉంటుంది. అలా మాట్లాడిన వాడు మరలా ఎవరికి ఆ వాక్యాన్ని ఇచ్చాడు? ఆ దేవుడు అపోస్తులకి ఇచ్చాడు. ప్రవక్తలను అపోస్తులను వేసిన పునాది. ఈ పునాది ప్రత్యక్షత బండ. వల్ల ఈ యొక్క అపోస్తులను ప్రవక్తలు వేసినటువంటి పునాది, వేయబడినది పునాది తప్ప వేరొకడు ఎవడు కూడా వేయకూడదు. నేను వేసాను, మరి అక్కడ వచ్చి దాన్ని నీళ్ళు పోస్తున్నాడు కట్టంటాడు. 1వ పేతురు గ్రంథంలో 3వ అధ్యాయము 10 నుండి 15 వచనాల వరకు ఉంటుంది. అక్కడ నువ్వు ఆ పునాది మీద నువ్వు ఎలా కడుతున్నావో, ఏంటి కడుతున్నావు? విశ్వాసం అని. అది ప్రత్యక్షతతో కూడిన నీ యొక్క క్రియలు. వినుట, గ్రహించుట, పని చేయుట. విశ్వాసంలో ఎన్నున్నాయి? వినుట, గ్రహించుట. కనుక వెంటనే గ్రహించినప్పుడు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయాలి.
ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఈ ప్రార్థనలో కూడా 3 రకాలు ఉన్నాయి. మామూలుగా దేవుని నీకు ఏది కావాలంటే అది అడగడం అనేది ప్రార్థన. తర్వాత విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ఉపవాసం ఉండి తండ్రి కూతురికి, తల్లికి కూతురికి, తండ్రికి కూతురికి, తండ్రికి కొడుక్కి ఉన్న సంబంధముతో అలిగి కూర్చుని అన్నం తినకోకుండా ఉంటే ఆ తండ్రి మీకు కార్యం చేయకుండా వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? కనుక ఇక్కడ ఏంటంటే యోనా దగ్గరికి వెళ్ళిపోదాం. యోనా ప్రవక్త దగ్గరికి వెళ్తే అక్కడ 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. చదవండి బాబు. ఒక వాక్యాలు తీసి చదివితే నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటాను. నాకు ఒక పావు గంట ఉందండి మరి. చదవండి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదవండి కొన్ని వాక్యాలు. ఆహారము నమరచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టిన ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారినై నా జనులు పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును శోధే చెప్పకుండా మీకు చీకటి కలుగును. యోనా 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు ఏం చేశారండి? విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఇంకా చదవండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బల్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయగా మానెను. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. కనుక ప్రార్థన చేశారు. ఎటువంటి ప్రార్థన అది? ఉపవాసముతో మొత్తం అన్ని కూడా కంప్లీట్గా బంద్ చేశాడు. పశువులకు కూడా అంటాను, పశువులకు కూడా రాజు మొదలుకొని ఇలాంటి తగ్గింపు గుణం ఎంతమందికి ఉంటుందో ఇక విశ్వాసంలో అదొక ప్రార్థనలో ఉండేటువంటి ఒక గుణం అండి. తర్వాత విజ్ఞాపన ప్రార్థన అయిన తర్వాత 3వది ఏంటంటే ఆరాధన. ఏంటంటే ఆరాధన. ఆరాధన కూడా ప్రార్థనలో భాగమే. ప్రార్థన కళ్ళు మూసుకున్నావు లేకపోతే కళ్ళు తెలుసో ఆయన ఏం చేస్తుంటాం? ఆయన చేసినటువంటి ఘనకార్యాలని ఏం చేస్తుంటాం? ఆరాధిస్తుంటాం. చూసారా? ఇలాగ తండ్రిని ఘనపరచాలి, అలాగే కుమారుడు కూడా ఘనపరచబడాలి, అలాగే తన వధువు కూడా ఘనపరచబడాలి. కనుక ఘనపరచడం అనేటువంటిది ఒక వధువుగా దేవుని యందు నీకున్నటువంటి
ఆ ప్రేమ జ్వాలని ఆరాధనగా నువ్వు చేసి ఆరాధించావు. చూసారా, యేసు ప్రభు వారు తన ఈ లోకానికి వచ్చి తండ్రిని ఆయన గణపరచినట్టు మరి ఎవరు కూడా ఆ విధంగా గణపరచలేదు. ఆయన జీవితం ద్వారా, ఆయన సమర్పణ ద్వారా, ఆయన త్యాగం ద్వారా ఆయన చేసినటువంటి దేవుని గణపరిచిన విధానం ఏమంటున్నాడు తెలుసండి? నా అంతటా నేనేమి మాట్లాడాలి అని ఏమైతే చెప్పాడో దానినే నేను చేస్తున్నా. నన్ను చూసిన వాడు ఆ తండ్రిని చూసిన వాడు అవును. చూసారా, ఎవరైనా నన్ను చూస్తే దేవుడు చూసినట్టే అని చెప్పగలను? అదే అంత విశ్వాసంలోనికి మనం ఇదంతా కూడా ప్రార్థన. ముందు వినుట, తర్వాత గ్రహించడం, గ్రహించడంలో ప్రార్థనలో 3 టైపులు. ఆ తర్వాత ఆఖరి ఏమన్నా అది ప్రార్థనలో వచ్చేది. ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన అనేది ప్రార్థనలో ఒక భాగం. మూడవది క్రియ జరిగించడం, బాధ్యత. సిలువకెక్కాడు. ఈ సిలువ నుండి నన్ను తప్పించు ప్రభువా, అయినా నువ్వు నీ చిత్తమా? ఆ బాధ్యతను నేనే చేస్తానులే, అందుకే కదా నేను వచ్చాను. కనుక ఆయన గురించి శ్రమ పడడానికి, ఆయన గురించి బాధపడడానికి, ఏమండి, ఆయన కొరకు మనం ఏదైనా ఒక త్యాగం చేయాలంటే శ్రమ పడవలసి వస్తుంది. విశ్వాసము ద్వారా మనము ఈ 3 క్రియలు చేయవలసినటువంటి పరిస్థితి. కనుక విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అదృశ్యమైనది 2 ఉన్నాయి. దృశ్యములు 2 ఉన్నాయి. దృశ్యమైనది, అదృశ్యమైనవి. దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి నిత్యములు, అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. మీకు ఈ సంస్కృత భాష మీకు అర్థమవుతుంది. అందుకని కనపడేటువంటి వస్తువులు ఏమైతున్నాయో అవి ఒకనాడుండి అవి నాశనం అయిపోయాయి. కనపడకుండా అదృశ్యంగా ఉండేటువంటి ఉన్నాయే అవి ఎప్పుడూ ఉంటాయి. ఆ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువయ్యాడు. అది ప్రత్యక్షత అంటే. నువ్వు పరలోకం అనేది ఎవడు చూసి వచ్చాడులే, చచ్చిన తర్వాత అక్కడికి వెళ్తావా? ఎవడు చూసి వచ్చాడు? నరకం ఉందా? చూసి వచ్చాడే నరకం. నీకంటే నేనే ముందు పరలోకానికి వెళ్తాను, నరకానికి నేను వెళ్ళాను అన్నాడు. నరకానికి వెళ్తాకే ఎవడో కూడా ఒప్పుకుంటాకే. కానీ ఇక్కడ పరలోకం అనేది అదృశ్యమైనది, నరకం అనేది దృశ్యమైనది. ఈ మధ్యన ఎవరు నరకం చూపించారు? అక్కడ ఏదో స్పాట్ ఉందంట. ఆ స్పాట్లో కనుక వెళ్ళి నరకాన్ని చూసి వచ్చారట. ఏడుగులు గలవలు వినపడుతున్నాయట. అంటే దృశ్యమైనది కనపడిపోయింది కదా. అందుకు నేను అంటున్నాను అన్నమాట. అది కనుక ఆ నరకం అనేది నిత్యం ఉండదు కనుక అది ఉండదు. అమ్మో, నరకం అనేది ఉండదు అంటున్నాడు. వీళ్ళ యొక్క మతం అది కావాలి అని అనుకుంటారు. ఈనాటి దైవజనుడు, ఈనాడు మనకు కావలసినటువంటి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నరకం అనేటువంటిది దేవుడు తయారు చేసింది సృష్టించబడిన వస్తువులు ప్రతిదీ కూడా ఆయన నాశనం చేసేస్తాడు. కనుక నరకం అనేది నాశనం చేసేస్తాడంటే లేకుండా చేసేస్తాడు అంటే అర్థం ఏంటంటే, మన పరలోకంలోకి వెళ్ళిపోయి ఉన్నామండి. నరకం గురించి మనకెందుకండి?
అది ఉన్నదన్న సంగతి ఇక్కడ ఉంటే వీళ్ళకి అసలు ఆ పరలోకంలో ఉన్నట్టు ఉండదు. వీళ్ళు అసలు దాన్ని మర్చిపోతారట. మర్చిపోయి ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడుకో ఇక అది లేకుండా పోతే అది మనకేంటి? అది మనకు అవసరమా? ఇప్పుడు ఇప్పుడు పరలోకము ఉన్నదన్నట్టు ఎప్పుడు కూడా నరకం ఉంటుంది అనే మాట అంటే మీకు బాగుంటుంది. నరకం అనేది కొత్త కాలం అని కొన్ని యుగాల వరకు ఉంటుంది. అలాగని చెప్పేసి నరకం అంటూ ఉండదు కదా. మమ్మల్ని ఎవరైనా వాళ్ళు పరలోకంలో తీసుకెళ్తాడు యేసుప్రభు అని అనుకోదు. జీవగ్రంథంలో రాసినటువంటి పేర్లే కొట్టేసేసాడు. యోధ అతను శిష్యుడే కదండి. జీవగ్రంథంలో ఉంది కదా అతని పేరు కొట్టివేయవలను అని అంటాడు. కొట్టివేయక మంచిదని అంటాడు యేసుప్రభు. అలాగా ఇప్పుడు 3 రకాలైనటువంటి విశ్వాసాల గురించి చెప్పాలండి. చాలా పెద్దదే. నేను నోట్స్ రాసుకొచ్చాను కానీ టైం ఉంటుంది. ఇప్పుడు ఆ 3 చదివేస్తాను, చూసుకోండి. జక్కరియా అన్నటువంటి ఆయన కూడా అపోస్తుల తర్వాత ఎవరు వచ్చారు తెలుసండి? అపోస్తుల తర్వాత అపోస్తుడైన పౌలు గారు మొదలుకొని ఆయన అపోస్తుడైన ఎంతబడ్డాడు? కడబడ్డ అపోస్తుడైన అన్నాడు. కానీ ఆయన ఒక సంఘపు దూత. ఈ అపోస్తుల తర్వాత దేవుని వాక్కును ప్రజలకు చెప్పడానికి కోసం ఈ యొక్క దూతల్ని ఎన్నుకున్నాడు. అవి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూతని, అలాగే 7 సంఘాలకి 7 దూతల్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒక లౌకిక సంఘ కాలంలో ఉన్నాం, 7వ సంఘ కాలంలో ఉన్నాం. మనకు ఇప్పుడు ఒక దూత ఉన్నాడు. ఆ దూత మాట మాత్రమే వినాలి. ఆ దూత మాట మాత్రమే వినాలి. నువ్వు ఎవడ ప్రసంగాలు నువ్వు ఉన్నా దేవుడు ఒక వరుస క్రమం ఉంది కదా, ఆయన క్రమం తప్పడు. కనుక దేవుని వాక్కు ఎవరికైతే వస్తుందో వాళ్ళని దేవుడు ఏమని చెప్పాడండి? దైవములు. మనం ఏమని చెప్పాడండి? ఆఖరికి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? యేసుక్రీస్తుతో పాటు వారసులుగా దేవుని కుమారుడు అయిన మనం కూడా దేవుని కుమారుడు. ఆయన దైవం, మనం కూడా. యేసు ప్రభు ఆయన శిరస్సు అయి ఉంటే మన సంఘమంతా లేక వధువంతా కూడా కింద శరీరమై ఉన్నాం. కనుక ఈయన దేవుడైతే ఈ సంఘం కూడా వధువు కూడా దేవుడు అవడా? దైవం అవదా? కనుక దైవములుగా ఆయన యేసు ప్రభు వారు ఆయన ఎవరు? వాక్యమై ఉన్నటువంటి వాడు. ఆ వాక్యముగా ఉన్నటువంటి వాడు శరీరాన్ని దాల్చుకుని శరీరాన్ని విమోచనగా క్రైతనముగా రక్తాన్ని చిందించిన తరువాత మరలా ఆ యొక్క వాక్యముగా ఆయన మారిపోయి ఆయన పరలోకంలో ఆయన ఉన్నాడు. పరలోకంలో నుండి మరలా దిగి వచ్చే వరకు కూడా మనకి సమయం అని పడింది. మనం కూడా వధువు ఈ లోకంలో వాక్యముగా ఉండి శరీరముగా ఆయనలాగానే మనం వచ్చి ఈ శరీరము తల్లిదండ్రుల యొక్క సంపర్కం వలన పుట్టినటువంటి శరీరం. కానీ ఆత్మ శరీరము ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. ఆత్మీయమైన జన్మనిస్తుంది. కనుక ఈ ఆత్మ ద్వారా జన్మించిన వాడు అసలైనటువంటి భాస్కరరావు. నా పేరు భాస్కరరావు. ఆయన అది నీ వెంటనే తిరుగుతున్నాడు. ఆయన థియోఫనీగా నీ వెంటనే వస్తాడు. నేను పక్కన ఉంటే నా పక్కనే ఉంటున్నాడు. ఇది ఎప్పుడైతే వచ్చేస్తే నేను కాసుకోవాలా. కనుక ఈ థియోఫనీ శరీరంలోకి రావాలి. ఈ థియోఫనీ శరీరము యేసు ప్రభు కూడా థియోఫనీ శరీరంలోకి వచ్చాడు. థియోఫనీ శరీరంగా నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన చెప్పేటప్పుడు ముట్టుకోకుండా ఉన్నది కదా. ఆ ప్రథమ ఫలముగా ప్రథమ పంట పనగా ఆయన పరలోకంలో తండ్రి దగ్గర అల్లాడించి వచ్చాడు.
వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రథమ పదముల పండగ అయిపోయింది. ఇక మీదట ఆయన ఏమయ్యాడు? ఆయన మహిమా శరీరంలోనికి మారు. థియోఫనీ శరీరం నుండి మహిమా శరీరంలోకి మారు. ఈ యొక్క మహిమా శరీరంలోకి మనం కూడా దేవుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. కనుక అది ఆ మహిమా శరీరం అనేది మాట ఎక్కడ ఉంటుందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆఖరి వచనం 3వ అధ్యాయం. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చుతున్నాడు. సమరూపముగా మార్చుతున్నాడు. అలా మార్చడానికి గల కారణం ఏంటి? అలా మార్చడానికి ఆయన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మన శరీరాన్ని మన ఆ మహిమ శరీరంగా మనం మార్చేయాలంటే ఏం చేయాలి? అదే క్రియ జరిగించడం. క్రియ జరిగించడం అంటే అర్థం ఏంటంటే క్రియ జరిగించడం, వినుట, ప్రార్థించుట, జీవించుట, లేక జీవించుట, క్రియ జరిగించడం. క్రియ జరిగించడం అనేటువంటిది పని జరిగించాలన్నమాట. ఇప్పుడు నీవు పొలంలోకి వెళ్తావా అని అంటే వెళ్తాను అన్నాడు అప్పుడు, కానీ వెళ్ళలేదు. ఇంకో కొడుకుని అడిగితే పొలంలోకి వెళ్తావా అని అంటే వెళ్ళను అని కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్? కనుక క్రియ జరిగించిన వాడు కావాలి. నువ్వు విశ్వసించావు, బాగానే ఉంది, కానీ ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియ నువ్వు జీవితం లేకపోతే వ్యర్థం అన్నమాట. అర్థమైందమ్మా? తర్వాత ఈ 3 విశ్వాసాల గురించి చెప్తున్నాను కదా. జక్కయ్య అనే ఆయన, జక్కయ్య అన్న ఆయన కూడా యేసు ప్రభు వారు దర్శిస్తే అతన్ని, ఇతడు కూడా ఏమంటాడు? అబ్రహాము కుమారుడే. ఇక్కడ క్రియ జరిగించాడు. ఏంటి క్రియ జరిగించాడు? నువ్వు దిగులు, ఆ చెట్టు దిగు అంటే త్వరగా దిగు అంటే త్వరగా దిగాడు. నీ ఇంట నేను రావాల్సిందనంటే ఆ ఇంటికి వెళ్ళి ఇంట్లో చేర్చుకుంది. దిగాడు. అతనున్న పట్టుదల, అతని భార్య మీద ఉన్నటువంటి పగ పద్దాగా వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. మేము అంతనామో యెరూషలేము గుడికి వెళ్తుంటే ఈవిడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది అని ఈ జక్కకి ఉండబట్టలేక ఆవిడ కొట్టేవాడు, తిట్టేవాడు, అంతా చేసేవాడు. ఈవిడ చేస్తుంది ఏంటని సంగతి చూద్దామని చెప్పి ఆ యేసు ఎవరో చూద్దామని ఆ మేడు చెట్టు ఎక్కాడు. ఆయన నువ్వు దిగో, నీ ఇంటికే నేను వస్తున్నాను చూసారా. అప్పుడు వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకుంటారు. ఆయన ఏమంటున్నాడు? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే చూసారా. కనుక విశ్వాసం ఉన్నదని పేరు ఉంది, కానీ నువ్వు అన్యాయం చేసిన వాడికి నువ్వు తిరిగి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? మనం ఇవ్వగలుగుతున్నావా? ఏమండి? తర్వాత అతడు సొంకపు కొత్తదారుడు కనుక బలవంతంగా వాళ్ళ దగ్గర పనులు వసూలు చేసేవాడు. కనుక బలవంతంగా ఎవరి దగ్గరైనా నేను అలా తీసుకున్నట్లయితే నేను 4 గంటలు నేను ఇచ్చేస్తున్నాను. ఆ మాటకి యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎవరండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుని నమ్మాడు, అతనికి రీతిగా ఎంచబడింది. అతను పిలిచినప్పుడు వెంటనే బయలుదేరి వచ్చేసాడు. ఆయన లోపడ్డాడు. ఆయనకి ఒక ప్రదేశాన్ని కూడా దేవుడు అతనికి తిరిగినంత భూమి భాగాన్ని అంతా ఇచ్చాడు. అలాంటిది అతని నుండే అతనికి వాగ్దానం ఇచ్చాడు, ఆ కొడుక్కి వాగ్దానం ఇచ్చాడు, ఆ మనవడికి వాగ్దానం ఇచ్చాడు.
ఈ 3 వాగ్దానాలలోనూ ప్రధానంగా ఉన్నది ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా నీ సంతానము వలన ఆశీర్వదిస్తాను. అది రోమా పత్రిక, రోమా పత్రికలో ఉంటుంది చూడండి సార్, 13వ అధ్యాయము. ఏమన్నానండి ఇప్పుడు? పదకొండు 20 కూడా పడదు. చదవండి. వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసము బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడకుము. దేవుడు స్వాభావికమైన కొమ్ములను విడిచిపెట్టని వేళ నిన్ను విడిచిపెట్టడు. గలతీయులకు రాసిన పత్రిక 3:16. ఆ ముగ్గురికి కూడా వాగ్దానం చేశాడు. ఆ ముగ్గురికి వాగ్దానం చేసినప్పుడు అనేకులకు గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానములకు అనేను. ఆ సంతానము క్రీస్తే. అబ్రహాముని నీ సంతానం వలన అనేక మందిని జనాంగాలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన సంతానం ఎవరు? ఇస్సాకు బట్టి అంటే ఇస్సాకు కూడా అదే మాట అన్నాడు. ఇస్సాకు కాదు, యాకోబు కూడా అదే మాట అన్నాడు. అప్పుడు మరి ఎవరి గురించి అన్నాడు అనే దాని గురించి చూస్తే అపోస్తులైన పౌలు గారు ఈ మర్మాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఆ యొక్క సంతానములు అని అనకుండా సంతానము అనే మాటే ఏకవచనమే. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. కనుక ఆ సంతానం అంటే క్రీస్తు. యేసు క్రీస్తు అనేటువంటి ఆయన అబ్రహాము యొక్క సంతానం, కొడుకై ఉన్నాడు. కనుకనే ఆయనతో పాటు ఆ యేసుక్రీస్తుతో పాటు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటే అర్థం ఏంటి? ఇతడు కూడా యేసుక్రీస్తే. ఇతడు కూడా యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తులో భాగమై ఉన్నాడు కనుక. కనుక అబ్రహాం కుమారుడు అంటే యేసుక్రీస్తు ఆయన శిరసై ఉంటే బాడీగా ఆయనలో మనం అందరం కదండి. కనుక ఇప్పుడు ఆ అబ్రహాముల గురించి చెప్పబడినటువంటి మాటలో అలా ఉంది. నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసము. నిష్కపటమైన విశ్వాసము తిమోతిలకు రాసిన పత్రిక 1:5. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కనుక చాలు, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. కనుక నిష్కపటమైన విశ్వాసముల నుండి మనకేం దొరుకుతుంది? ప్రేమ దొరుకుతుంది. కనుక నిష్కపటమైనటువంటి విశ్వాసం కావాలండి. దొంగ విశ్వాసం అనేది వేషధారణ అనేటువంటి విశ్వాసం కాదండి. అలాగా రెండవది అమూల్యమైన విశ్వాసము. ఇది అగ్ని పరీక్ష. అమూల్యమైన విశ్వాసం అనేది
పేతురు గ్రంథంలో మనకు చెప్తాడు అక్కడ, కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము నా కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. కనుక యోబు గారు కూడా శ్రమ ద్వారా శుద్ధపరచబడిన సువర్ణంగా మారి ఆయన అమూల్యమైనటువంటి విశ్వాసముతో ఉండి ఆ యొక్క అగ్ని పరీక్షను తట్టుకోగలిగాడు. తర్వాత దేవునికి ఇష్టమైన విశ్వాసం, మూడవది ఆఖరుగా దేవునికి ఇష్టమైన విశ్వాసం. మరణము చూడకుండా కొనుపోవు ఎత్తబాటు. ఇది దేవునికి ఇష్టమైన విశ్వాసం. అంటే ఏం జరిగిందంటే మరణము చూడకుండా కొనుపోవు ఎత్తబాటు. కనుక ఈ యొక్క దేవునికి ఇష్టమైన విశ్వాసం ఎలా దొరుకుతుంది? ఎబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉన్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక ముందుకు దేవునికి ఇష్టడై ఇంటినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయెను గనుక అతడు కనపడలేదు. కనుక దేవుని యొక్క ఆ ఎత్తబాటులోనికి మనం వచ్చి ఎత్తబడగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలంటే మనం ఏడు దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం. మన ఇష్టం వచ్చినటువంటి విశ్వాసం కాదండి. నా ఇష్టంగా నా సొంత విశ్వాసం, నేను చెప్పిందే విశ్వాసం, నేను నడవలసిందే విశ్వాసం. నీ ఇష్టానుసారంగా నడితే అక్కడ ఆ పైనుండి ఆ వాక్కు, దేవుని వాక్కు ఎంతమంది ద్వారా అది వస్తుందో ఆ విశ్వాసం అనేది ఆ దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం. ఆ తర్వాత 2 కొరింథీ 3:15 ఉంటుంది, మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ ఎవరో ఎగ్జామినర్స్ ఎవరు లేరు. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు. క్వశ్చన్ నువ్వు వేసుకోవాలి, నువ్వే క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోవాలి. కనుక మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కనుక మన విశ్వాసాన్ని మనకు మనమే పరీక్షించుకోవాలి. ప్రేమ ద్వారా ఆ యొక్క వరద వచ్చేస్తుంది, వరద వచ్చేస్తుంది అని హెచ్చరిక చేస్తున్నారు. వినకపోతే ఎవరికి నష్టం అండి? వరద వస్తే నువ్వు ఆ యొక్క బండ మీద పునాది వేసి కట్టుకోగలిగితే అది నిలిచి ఉంటుందని యేసువారే చెప్పారు. ఒకవేళ అది లేకపోయినా ఆయన హెచ్చరిక చేస్తున్నప్పుడు, హెచ్చరిక అనేటువంటిది మనకి దేవుడు ఇస్తున్నాడు. ఎన్ని ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, 7 సంఘం దూతల ద్వారా హెచ్చరికలు అనేది మనం చేస్తున్నాడు. మనం రక్షణలోకి వెళ్ళాలి. మనకు ఒక బాధ్యత అంటూ ఒకటి ఉంది. యేసు ప్రభు వారు ఆ బాధ్యతలన్నీ నెరవేర్చి మనకు చూపించాడు. ఓ మాదిరికరంగా మనం కూడా వెళ్ళాలి. ఒక్క కాస్త తిండి పెడితే ఏం చేద్దామండి? విశ్వాసం కలిగి తన ప్రాణాన్ని ఎత్తానికైనా విశ్వాసం. కుక్కకున్న విశ్వాసం ఉందా? కుక్కకున్న విశ్వాసం ఉందా? అయితే కుక్కను దేనికి పోల్చాడంటే అది వాంతి చేసుకుని మళ్ళా అక్కర్లేని దాన్ని మళ్ళీ తింటారు వస్తుందని చెప్పి బైబిల్లోనే ఉంది. బైబిల్లో కుక్కను గురించి రాయబడింది. అది వాంతి చేసుకుని మళ్ళీ తింటుందని. కానీ అసలు మనకు లోకరీతిగా కుక్కకు ఉన్నటువంటి విశ్వాసము మనిషికి కూడా లేదు, మనిషికి కూడా ఉండదు. ఒక పంది అనే దాని గురించి కూడా పేతురు గారు ఎత్తి మాట్లాడాడు. అదేంటిది? ఎంత శుభ్రంగా కడిగి అందరూ ఎక్కి కూర్చోబెట్టినా అది తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? వరదలోకి. కనుక అలాంటి విశ్వాసము మనకు అక్కర్లేదు. అలాంటి విశ్వాసం ఉండి వరద వస్తుందే హెచ్చరిక వస్తున్నప్పటికీ కూడా
వాళ్ళందరూ ఇప్పుడు వరకు కొరలేదు వర్షం, ఇప్పుడు వచ్చేస్తుందా అని అంటే పాపం వచ్చి నేను విన్నాను, వార్తలు విన్నాను, ఎంతోమంది చెప్తున్నారు వార్తలు రావయ్యా అని అంటుంటే ఫాదర్స్కి వచ్చి ఒక ఫాదర్ తీసుకుంటుందా క్షేమంగా చోట తీసుకెళ్తానని అంటుంటే అతను ఏమన్నాడు, లేదులే ఇటువంటి వార్తలు ఎన్నో వింటున్నాం. ఇప్పుడు నేను కోళ్ళు గూడు ఉన్నాయి, ఈ కోడి గూడుని జాగ్రత్త చేసుకోవాలా, నా యొక్క జీవనోపాయం అది, నేను పోగొట్టుకోలేదు. ఆ కోడి గురించి నీ ప్రాణం పోగొట్టుకుంటావా, అటు ఒక చోట పెట్టి రావయ్యా అంటే నేను రాను అన్నాడు. కొన్ని నువ్వు రాపోయో నీ భార్యని పిల్లలన్నా పంపించు అని అంటుంటే ఆ భార్యని పిల్లలను కూడా నేను పంపించను, నా భార్య నా సొంతం, నా మాటే వినాలా, భర్త మాట ఏంటది, భర్తని దేవుడిగా కొలుస్తుంది, నా మాట ఏంటది అని చెప్తున్నాడు. ఓది ఎంత చెప్పినా కానీ ఎంత చెప్పినా ఏండే అలా చూసినట్టు కదా వచ్చింది, నిండిపోయింది. ఆ పైకెక్కి ఆ భార్య కూర్చుంటే పాము వచ్చి పిల్లలందరినీ చచ్చి వీడు చచ్చిపోయాడు, ఆడు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయాడు. ఇలాంటి అవస్థలో పడి ఇది ఎక్కడుంది, ముంచుకొస్తున్న తుఫాన్ అనే దానిలో. కనుక ముంచుకొస్తున్నటువంటి తుఫాను మనకు రాబోతుంది. ఆనాడు నోహు కాలంలో కూడా అలాగే తుఫాను వచ్చింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, జంతువులు కూడా వెళ్ళిపోయి, నువ్వు తొలిపేయబడింది, ఎవడు కూడా లక్ష్యం చేయలేదు, వాళ్ళందరూ చచ్చారు. కనుక విశ్వాసం అనేది రక్షించబడడానికి మనకు కావాలి, కానీ అది నమ్మలేకపోతే నువ్వే నష్టపోతున్నావు. దేవుడు ఈ వాక్యం నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడు, నమ్మని వారికి శిక్షించబడు. బాప్తిస్మం పొందుతావా? ఎవరన్నా బాప్తిస్మం పొందలేని ఉన్నారు ఇక్కడ? ఇంకా ఈ వాక్యాన్ని విశ్వసించలేకపోతే ఈ దినం చెప్పినటువంటి వాక్యాన్ని ప్రకారంగా మీరు దేవునికి లోపడినట్లయితే ఆ విశ్వాసంలోనికి వస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించుగా. తీసుకున్నా ముంచుకొస్తున్నటువంటి తుఫానును. రెండోది, దేవుడు మన కోసం ఏర్పరచబడినటువంటి మార్గంలో ఆరాధన చేయడానికి వస్తున్నారు. ఎవరో వీళ్ళు గుంటూరు మీద వచ్చిన వాళ్ళు ఎవరో యేసుప్రభువుని చేయడానికి జ్ఞాని. వాళ్ళకి చూపించింది ఎవరో, ఎలా సిద్ధపడ్డారు, అసలు ఈ కూడిక ఏ కూడిక, సిద్ధపాటు కూడిక, సిద్ధపడ్డారు, గుంటలు సిద్ధం చేసుకున్నారు, బంగారం బోళాన్ని ఇది సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు సిద్ధపడుకుని యేసుప్రభువుని చూశారు, ఆయన్ని సమర్పించారు. దేవునికి సమర్పించుకోకుండా విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటే మోసపోయినట్టే. సిద్ధపాటు ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో సిద్ధపాటు ఉండాలి, దేవుని కోసం సిద్ధపాటు ఉండాలి, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు, ఓ వ్యక్తిగా ఉండాలి. ఎవడో వస్తాడు, ఎవడో తీసుకెళ్తాడు, ఎవడో నన్ను ముంచుతాడు అనుకుని నిన్ను ఎవడో ముంచలేడు, నీకు నువ్వుగానే దేవుడు వాక్యం జీవించండి. ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మహాన్నతుడా, మహాగణుడా, నేను ఈ లోకంలో నా యొక్క పలుకుబడిని, నా మాటని దేవా ఎంత గొప్పదో అని నిరూపించుకోవడానికి నేను చెప్పలేదు కదా. నువ్వు నా నోట నుండి పలుకుబడినటువంటి మాటను బట్టి ఇవ్వబడిన వాక్యాన్ని దీవించండి. విన్నటువంటి వారికి అందరికీ నీ ఆశీర్వాదం ఇవ్వండి దేవా. ఆ విశ్వాసం ఆయన ఆ విశ్వాసం నుండి తప్పుకోకుండా దేవ సాక్ష్యం కలిగి ఉండటకు, అలాగే ఆయన హేబెలును, అలాగే హానోకును, అలాగే నోహును, ఆ విధంగా నాయన మోషే కూడా నాయన విశ్వాసం బట్టి ఆ విధమైన సాక్ష్యాన్ని పొందారు. అలాగే ఎంతోమంది పొందుతున్నారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా అట్టి విశ్వాసంతో నింపి పరలోకపు నాయన నీ పిలుపు వరకు దేవా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ రాకడ కొరకు సిద్ధపడినట్లు కృప చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.